సేవ వృద్ధి అయింది గనుక 3 ముఖ్యమైన అంశాలను బెన్సన్ తన సమయాన్ని వెచ్చించవలసి వచ్చింది. మొదటిది టీవీ ప్రసారాలు, రెండవది సువార్త దండయాత్రలు, మూడవది బైబిల్ పాఠశాల భవన నిర్మాణం. బెన్సన్ సంఘస్థులు ఎంతో త్యాగపూరితంగా విరాళాలు ఇస్తున్నప్పటికీ అదనపు ఆర్థిక వనరులు ఎంతైనా అవసరం. బెన్సన్ ఉత్సాహాన్ని, వ్యయ ప్రయాసలను గమనించిన ఒక మిషనరీ, అమెరికా మిషనరీ బెన్సన్ను, మార్గరెట్ను అమెరికా రమ్మని ఆహ్వానించి అమెరికాలోని క్రైస్తవులకు ఆఫ్రికా దేశంలో జరిగే సేవ విషయాలు విపులంగా చెప్పినట్లయితే వారు తప్పకుండా సహకరిస్తారని చెప్పాడు. ఆ మిషనరీ చేసిన ఏర్పాటు ప్రకారం బెన్సన్, మార్గరెట్ అమెరికాలోని సంఘాలను దర్శించి వారితో మాట్లాడినప్పుడు వారు ఎంతో ఉత్సాహంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అమెరికాలోని ఒక సువార్తికుడు బెన్సన్ సేవను గూర్చి విని అతనిని జిమ్ మేకర్ అనే దైవజనునికి పరిచయం చేశాడు. జిమ్ మేకర్ PTL పేరుతో క్రైస్తవ కార్యక్రమాలను టీవీలో ప్రసారం చేస్తారు. జిమ్ బేకర్ అమెరికా టీవీలో మాట్లాడమని బెన్సన్ను ఆహ్వానించాడు. తీరా వాళ్ళు వెళ్లేసరికి నిరాశ ఎదురయింది. అనివార్య కారణాల వలన బెన్సన్కు 5 నిమిషాలు మాత్రమే సమయం కేటాయించారు. బెన్సన్ కొంత నిరాశ పడినప్పటికీ ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. సేవా వివరాలన్నీ క్లుప్తంగా చెప్పాడు. నైజీరియా టీవీ ప్రసారాలు ఇవ్వడానికి దేవుడు ఎంత అద్భుతంగా సహాయం చేశాడో చెప్పాడు. నైజీరియాలోని కోట్లాది ప్రజలకు సువార్తను అందించడానికి ఇది చక్కని అవకాశం. PTL వారికి మా టీవీ ప్రసార సమయాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, బెన్సన్ అన్నాడు. అది విన్న జిమ్ బేకర్ PTL వారు తప్పక ఈ విషయంలో సహకరిస్తారని చెప్పాడు. ఈ రోజు నుండి ఆఫ్రికాలో టీవీ సువార్త ప్రసారమయ్యే ఖర్చు PTL సంస్థ భరిస్తుంది అన్నాడు. 5 నిమిషాలు చాలా తక్కువ సమయం అయినప్పటికీ బెన్సన్ సేవ మరో క్రొత్త మలుపు తిరిగింది. జిమ్ బేకర్తో పరిచయం ఒక గొప్ప సంఘటనగా బెన్సన్ భావించాడు. దేవుడే తనకు ఈ అవకాశం ఇచ్చినట్లుగా నమ్మాడు. ఎందుకంటే టీవీ ద్వారా విస్తృతమైన సేవ చేయవచ్చు. ఎందుకంటే ఇళ్లల్లోనూ, ఆసుపత్రులలోనూ, పాఠశాలలలోనూ, జైళ్లలోనూ ఈ దినాలలో ఎక్కడ చూసినా టీవీలు ఉన్నాయి. చివరకు విద్యుత్ శక్తి లేని మారుమూల గ్రామాలలోని పాఠశాలలకు కూడా టీవీలు ఉన్నాయి. ప్రభుత్వం వారు టీవీలతో పాటు జనరేటర్లు కూడా సరఫరా చేశారు. సువార్త అందించడానికి ఇది ఎంతో గొప్ప సాధనం. టీవీ ద్వారా జరిగే సువార్త సేవ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. బెన్సన్ సమస్త మహిమను, ఘనతను దేవునికి ఆరోపించాడు. బెన్సన్, మార్గరెట్ ఒక మిషనరీతో కలిసి కెనడాకు వెళ్లారు. ఇంతలో నైజీరియాలో తీవ్రమైన సమస్య తలెత్తింది. ఇతర మతాల వాళ్లంతా ఏకమై ఎలాగైనా బెన్సన్ టీవీ ప్రసారాలు లేకుండా చేయాలనుకున్నారు. వారిలో ఒక మతం వారు కొంత డబ్బు పోగు చేసి టీవీ ప్రసారాలు చేసే అధికారికి లంచం ఇచ్చి బెన్సన్ కార్యక్రమాలు లేకుండా చేయమన్నారు. మొదట్లో బెన్సన్తో సహకరించిన అధికారి బదిలీ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో క్రొత్త అధికారి వచ్చాడు. ఈ అధికారి బెన్సన్ కట్టవలసిన డబ్బు ఎక్కువ పెంచి వారానికి $1200 కట్టమని నోటీసులు ఇచ్చాడు. అది కూడా చాలా కుయుక్తిగా జరిగించాలనుకున్నాడు. బెన్సన్ విదేశాలకు వెళ్ళినట్లు తెలుసు గనుక 7 రోజుల నోటీసు ఇచ్చి ఆ నోటీసు కూడా ముందుగా పంపకుండా ఒకరోజు మాత్రమే వ్యవధి ఉండేలాగా ఏర్పాటు చేశాడు. అయితే జ్ఞానులను దేవుడు వారి కుయుక్తిలోనే పట్టుకుంటాడు. టీవీ కేంద్రంలో పనిచేస్తున్న ఒక సోదరుడు ఈ విషయమంతా తెలుసుకుని వెంటనే వెళ్ళి బెన్సన్ బదులు పాస్టర్గా ఉన్న కోకర్ అనే ఆయనకు ఈ విషయం తెలియచేశాడు. అంతేకాకుండా బెన్సన్ను వెంటనే తీసుకురావడానికి వెళ్లే మనిషి ప్రయాణపు ఖర్చు తనే భరించాడు. ఈ లోపున పాస్టర్ గారు సంఘస్థులకు విషయం చెప్పి ప్రార్థన చేయమన్నాడు. అమెరికా వెళ్లిన వ్యక్తి వెంటనే బెన్సన్తో ఫోన్లో మాట్లాడి వెంటనే నైజీరియా తిరిగి రమ్మన్నాడు. బెన్సన్ వార్త అందుకుని అదే రోజున బయలుదేరి కెనడా నుండి న్యూయార్క్కి వచ్చి అక్కడ తన కోసం వేచి ఉన్న వ్యక్తితో మాట్లాడి విషయం తెలుసుకుని ఆ రాత్రికి రాత్రి న్యూయార్క్ నుండి బయలుదేరి మర్నాటికల్లా బెనిన్ చేరుకున్నాడు. విమానాశ్రయం నుండి తిన్నగా గవర్నర్ గారి కార్యాలయానికి వెళ్ళి గవర్నర్ గారిని కలుసుకుని టీవీ కేంద్రం తమకు చేసిన అన్యాయాన్ని వివరించాడు.
అధికారి వేసిన పథకం బయటపడి అప్పటికి 2 రోజులు మాత్రమే అయ్యింది. గవర్నర్ గారు బెన్సన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, మీరు 3 నెలల వరకు రానని 3 వారాల క్రితమే నాతో చెప్పారు కదా, మరి ఇంత త్వరగా వచ్చేసారేంటి అన్నాడు. మా టీవీ ప్రసారాలను ఆపివేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారనే వార్త తెలిసింది. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని మాకు సహాయం చెయ్యమని అడగడానికి వచ్చాను అన్నాడు బెన్సన్. గవర్నర్ గారు వెంటనే టీవీ కేంద్రం అధికారితో మాట్లాడారు. అయితే ఆయన ఏమాత్రం డబ్బు తగ్గించడానికి ఒప్పుకోలేదు. ప్రభుత్వం మాకు సరిపడిన నిధులు ఇవ్వని కారణంగా మేము ఇలా రేటు పెంచవలసిన అవసరత ఏర్పడింది. బెన్సన్ గారి కార్యక్రమం ప్రసారం కావాలంటే ఆయన $1200 కట్టాల్సిందే, తప్పదు. ఆయన కట్టలేని పక్షంలో మరొకరు ఆ సమయాన్ని కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు. బెన్సన్ ఎంత నచ్చ చెప్పినా వినలేదు. చివరికి 15% తగ్గించడానికి అంగీకరించాడు. అంటే ఇప్పుడు వారానికి $900 కట్టాలి. బెన్సన్ ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే ఇది పెద్ద మొత్తమే. అయినప్పటికీ దేవుడు సహాయం చేస్తాడనే విశ్వాసంతో ఒప్పుకున్నాడు. బెన్సన్ విరోధులు ఎంత ప్రయత్నించినా 2 వారాలు మాత్రమే ఆపగలిగారు. బెన్సన్ తిరిగి అమెరికా వెళ్ళి జిమ్ బేకర్ గారితో ఈ విషయాలన్నీ మాట్లాడారు. ఆయన వారానికి $900 కట్టడానికి అంగీకరించారు. అంతేకాకుండా మరో టీవీ కేంద్రం నుండి కూడా సువార్త ప్రసారాలు చేయడానికి పీటీఎల్ సంస్థ వారు అంగీకరించారు. ఈ విధంగా బెన్సన్ శత్రువులు వేసిన పన్నాగం నెరవేరలేదు. సరికదా, మరో కేంద్రం నుండి కూడా సువార్త ప్రసారాలు నైజీరియా ఉత్తర ప్రాంతాలలో మారుమూల కూడా వెళ్లే అవకాశం కలిగింది. బెన్సన్ అమెరికా నుండి తిరిగి వచ్చి ఇదివరకటి కంటే ముమ్మరంగా సువార్త దండయాత్రలు నిర్వహించాడు. ఈ సేవాభారమంతా అతని స్వశక్తికి మించినది అయినప్పటికీ దేవుడు అతని పక్షాన ఉండి ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడు. అందువలననే ఎవరు అతనికి హాని చేయలేకపోతున్నారు. దేవుని యొక్క పిలుపును అందుకుని బైబిల్లోని అబ్రహాము వలె విశ్వాసంతో సాగిపోతున్నాడు. సేవ వృద్ధి అయ్యే కొద్దీ అతని ఎముకలలో అగ్ని మరింత తీవ్రంగా మండుతూ అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వడం లేదు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో మండుతూ ముందుకే సాగిపోతున్నాడు.